బైక్ స్టార్ట్ అయితలే. ఇక్కడ మల్ల స్తంభానికి గుద్దిర్రిల్లు. మనిషికి ఏమైనా అయితే బాధ్యత మరి బండి సైడ్ పెట్టు. హాయ్ గైస్, ఈ రోజు అయితే January 13th టైం వచ్చేసి అరౌండ్ 2:30 AM అవుతుంది, ఎర్లీ మార్నింగ్. నా వెహికల్ అయితే రాయదుర్గ్ మెట్రో దగ్గర స్టాప్ అయిపోయింది అన్ఎక్స్పెక్టెడ్ గా. ఇంకా అస్సలు స్టార్ట్ అవ్వట్లే. ఈ వీడియోలో ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్లు ఉన్నాయి, లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. బైక్ స్టార్ట్ అయితలే. ఇంకా ర్యాపిడో బుక్ చేద్దాం అనుకుంటున్నా, ఏం చేద్దామో తెలియదు. హాయ్ గైస్, సో ఇదే పెట్రోల్ బంక్ లో 4 days బ్యాక్ పెట్రోల్ పోయించుంటి, ఫుల్ ట్యాంక్ చేయించిన. అసలు నెక్స్ట్ డే నుంచే ప్రాబ్లమ్ స్టార్ట్ అయినాయి. అక్కడ కార్నర్ లో అనిపిస్తుంది కదా ఆ పెట్రోల్ బంక్, స్కూటీ ఉంది అక్కడ ఒకటే స్కూటీ ఉంది కదా, ఆ సైడ్ పెట్రోల్ కొట్టించిన ఫుల్ ట్యాంక్. బట్ ఇంకా ఇప్పుడైతే అసలు బైకే స్టార్ట్ అవ్వట్లేదు. నెక్స్ట్ నుంచి జర్కింగ్ మూమెంట్స్ వచ్చినాయి, బైక్ కొంచెం తేడా వస్తుంది అన్నట్టే ఉంది. సో ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది, అసలు స్టార్ట్ అయితే లేదు. నా దగ్గర బైక్ తీసుకున్నప్పుడు ఇన్సూరెన్స్ తీసుకున్నా కదా, ఆ ఇన్సూరెన్స్ వాళ్ళకి కాల్ చేసిన అది పాలసీ డాక్యుమెంట్ షేర్ చేసిన. వాళ్ళు ఒక 10 minutes లో కాల్ వస్తుంది అని అన్నారు. ఇంక ఇక్కడ వెయిట్ చేసిన, బైక్ ఇక్కడ సైడ్ కి ఆపేసి. టైం అయితే 2:56 అవుతుంది, 3 అవుతుంది ఇంకా ఆల్మోస్ట్. ఇంకేం చేయాలో అర్థం అవుతలే, చూడాలి ఇంకా. సో కాల్ చేసిన వాళ్ళకి ఏమంటున్నారు అంటే, అసలు అందరు నిద్ర మబ్బులకి వెళ్ళి లేచినట్టున్నారు, అసలు సరిగా రెస్పాన్స్ ఇస్తలేరు. ఏమంటున్నారు అంటే డైరెక్ట్ ఇంకా ఇప్పుడు వెహికల్ ఇన్స్పెక్ట్ చేయాలి. ఇప్పుడు ఎవరు ఇన్స్పెక్ట్ చేస్తారు, అసలు ఎవరు అవైలబుల్ ఉంటారు? ప్లస్ ఇంటికాడ దించండి అంటేనేమో ఇంటికాడ దించరాదు, సర్వీస్ సెంటర్ కోవాలని అన్నాడు. ఫస్ట్ సర్వీస్ సెంటర్ కానీ దించదు. సరే మరి సర్వీస్ సెంటర్ తీసుకోండి అంటే సర్వీస్ సెంటర్ అప్రూవల్ కావాలని అంటున్నాడు. అప్రూవల్ కావాలంటే ఇప్పుడు ఎవరు ఉంటారు? 3:11 అవుతుంది, 3:11 దాటింది. ఇప్పుడు ఎవరు ఉంటారు సర్వీస్ సెంటర్ అప్రూవల్ తీసుకోవాలని అంటే? మరి అట్లా కాకుండా ఇంటికాడ దించమని అని అంటే, ఇంటికాడ దించమంటే నెక్స్ట్ టైం నుంచి చార్జబుల్ అవుతుంది అని అన్నాడు. వాట్ ఈస్ దిస్? సరే చార్జబుల్ అయితే చార్జబుల్ కానీ దించమని అని చెప్పిన. ఇప్పుడు ఇంకా 3:13 అవుతుంది, 3:15 అవుతుంది. నా ఫోన్ లో ఛార్జింగ్ లేదు. ఇక్కడ చూడండి, సో ప్రస్తుతం చూడండి ఏఎస్పి కోడ్ అని ఉంది. ఆయన 28 minutes చూపిస్తుంది, 17.8 kilometers ఉంది. ఎక్కడన్నా ఉన్నాడు, మనం ఇక్కడ ఉన్నాం. ఎంత టైం అవుతుందో తెలియదు. సో ఇంకో టెన్షన్ ఏంటి అంటే, నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోతుండే. వాళ్ళు ఇంకా 1 hour పడుతుందని చెప్పారు. అప్పటికే నా ఫోన్లో అంతవరకు ఛార్జింగ్ లేదు. బ్యాక్ చెక్ చేసిన పవర్ బ్యాంక్ ఉంది. కొంచెం రిలీఫ్ అనిపించింది, కానీ కేబుల్ లేదు. సరే అని పెట్రోల్ బంక్ లో ఎవరి దగ్గరనైనా ఉంటదేమో అని చూసిన. ఒక గ్యాస్ ఫిల్లింగ్ అన్న దగ్గర కేబుల్ ఉండే. అతన్ని అడిగిన, భయ్యా తోడే దేర్ కేబుల్ దేంగే, మే ఇద్దరు ఇరుకేగా, మేరా ఫోన్ మీద ఛార్జింగ్ నయ్యే అని అన్న. ఇక అతను ఏమనుకోకుండా ఛార్జింగ్ కేబుల్ ఇచ్చిండు. ఇంకా నేను ఛార్జింగ్ పెట్టేసుకున్నా. సో ఇంతలోనే ఇక్కడ ఫ్రీ ఎయిర్ ఛాలెంజ్ అని అనిపించింది. అంతకుముందు కొంతమంది ఇక్కడ మనీ అడుగుతుండే, కానీ ఈ బోర్డ్ అయితే కనిపించింది, మనీ అడిగితే 100 rupees ఫ్రీ పెట్రోల్ అని, ఎయిర్ ఫిల్ చేయడానికి మన బైక్స్ లో కానీ కార్స్ లో కానీ. ఈ పెట్రోల్ బంక్ లో అయితే కంపెనీ ఓన్ పెట్రోల్ బంకే, అందుకే ఫస్ట్ నుంచి నాకు ఒక నమ్మకం ఉంది. కంపెనీ ఓన్ అంటే యూజువల్ పెట్రోల్ కూడా మంచిగానే ఉంటుందని. లెఫ్ట్ సైడ్ ఉన్న పంప్ లో పోయి పెట్రోల్ కొట్టించిన. ఇక్కడ జనరల్ గా బైక్స్ కి పెట్రోల్ ఎక్కువ రారు, అందుకే కొంచెం డౌట్ వచ్చింది, పెట్రోల్ మంచిదేనా లేకపోతే ఏమైనా అడల్ట్రేషన్ గిట్లా జరిగిందా అని మైండ్ లో ఒకటే థాట్ ఉండే. టోయింగ్ వెహికల్ వచ్చింది, సార్ మాట్లాడదాం. బ్రో అదే అసలు తీసుకొని 3 నెలలు కూడా అయితే లేదు. అది పెట్రోల్ మరి ఏం ఇష్యూనో అర్థం అయితే లేదు. ట్యాంక్ అయితే ఫుల్లే ఉంది. మరి తీయాలా? ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. నువ్వు అట్లనే కొద్దిగా దూరం పో అన్నా, అయిపోతుంది. సో వాళ్ళైతే బైక్ ఎక్కించేస్తున్నారు, కానీ ఇక్కడ ఏం మిస్టేక్ జరిగిందంటే వాళ్ళు గట్టిగా గట్టలేరు. వాళ్ళు గట్టిగా గట్టనందున, నాకు కూడా అంత దీని గురించి ఐడియా తెలియదు, ఇది నా లైఫ్లో ఫస్ట్ టైం. సో గట్టిగా గట్టనందున బైక్ కింద పడిపోయింది.
సో వీళ్ళు డ్రైవింగ్ కూడా కొంచెం స్పీడ్గానే అనిపించింది నాకైతే. ఇంకో విషయం ఏంటి అంటే వాళ్ళు ప్రొఫెషనల్గా లాగానైతే లేరు అసలు. అండ్ టర్నింగ్లో పెద్ద డామ్ అని సౌండ్ వచ్చింది. నేను అనుకున్నా ఎవరికన్నా పెట్టింది కావచ్చని, యాక్సిడెంట్ అయిందేమో అని అనుకున్నా. ఏమైంది అని అంటే బండి కింద పడ్డదని అన్నాడు. నా బండా అని అడిగిన, ఏం సప్పుడు చేస్తలేడు. ఇక నాకు అర్థమైపోయింది ఇంకా నా బండి కింద పడ్డదని. ఏందన్నా కొన్ని 3 months కూడా కాలేదని అన్న. సో వెంటనే దిగి చూసిన, బైక్ దాని పైన పడ్డది. చూసి కొంచెం నిమ్మలమైన ఇంకా, ఎందుకనంటే నేను బైక్ రోడ్డు మీద పడ్డదేమో అని అనుకున్నా. అంత సౌండ్ వచ్చింది. బైక్ ఏమన్నా అయితే మళ్ళీ ప్రూఫ్ ఉండాలి కాబట్టి నేనైతే వీడియో రికార్డింగ్ చేసిన. ఇంకా వీళ్ళు అయినా కానీ నాకైతే ఫుల్ రెక్లెస్ అనే అనిపించింది. ఆ ఇన్సిడెంట్ అయినా కానీ ఏదో నార్మల్ ఏదో అయినట్టు మళ్ళీ బైక్ని సెట్ చేసి ఇంకా మళ్ళీ అట్లనే అదే స్పీడ్ అయితే ఉంది. నేను అన్న కొంచెం మెల్లవు అని అంటే ఇంకా ఆయన నవ్వుకుంటేనే ఏం కాదు అనుకుంటా తీసుకువెళ్ళి. ఎందుకైనా మంచిదని చెప్పి నేను కూడా ఆ సైడ్ చూడడానికి ఇంకా వెళ్ళిన. ఇంకా మళ్ళీ ఏమన్నా అయితే ఎట్లా మళ్ళీ ఏం కాలేదంటారని చెప్పి. అర్థం చూడండి, అర్థం భయ్యా ఓ మిర్రర్ దేకో ఎక్ బార్. చూసిరు కదా అసలు మిర్రర్ చూడమని అంటే ఏం పట్టించుకోనట్టు, అసలు దాన్ని ప్రాపర్గా సెట్ చేయకుండా మొత్తం రెక్లెస్ ఉన్నారు. సో నేనైతే పైకి ఎక్కడానికి ట్రై చేసిన, బట్ ఎక్కేటట్టు ఎక్కడ లేదు ఆ వెహికల్కి. ఇంకా దిగినాక చూద్దాంలే అని అనుకున్నా. ఇక్కడ ఇది వేయింది. చూసిరు కదా అది బెండ్ అయిపోయింది. అయినా కానీ ఆయన ఏమంటుండంటే ఆయనకు తెలుసు అది అక్కడ బెండ్ అయిందని, కానీ ఏమంటుండంటే ఏ ఐసీ ఇచ్చి రైతా భయ్యా అని అంటున్నాడు. ఏ ఐసీ ఇచ్చి రైతానంట, అది పక్కకు పోయింది. ఆయన కానీ ఏ ఐసీ ఇచ్చి రైతా అని అంటున్నాడు. అసలు ఏం చెప్పొస్తుంది. ఇంకా ఆయనకు అంత రెక్లెస్ ఉన్నారు వీళ్ళు అయితే. మరి తప్పైంది సారీ అసలు ఇవి ఏమంటలేరు వీళ్ళు. ఏదో నార్మల్గా పడిపోయింది పెట్టేస్తాం ఏమున్నది అన్నట్టుగా. ठीक है, आप कुछ नहीं करो, मैं शोरूम पे फिक्स करता हूँ. సో ఇంకా నాకు కూడా కొంచెం భయం అయింది. ఆయనను పెట్టకనని చెప్పిన. ఎందుకనంటే అది ఇటు రావట్లేదు, అది స్క్రూ గట్టిగా ఉంది, ప్లస్ ఆ మెటల్ థింగ్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అటు వెళ్ళిపోయింది. అది ఇటు రావట్లేదు ఎంత పుల్ చేసినా. మళ్ళీ ఆయన గట్టిగా పుల్ చేస్తే మళ్ళీ ఇంకా మన డ్యామేజ్ అవుతుందని చెప్పి నేను ఇంకా అద్దు చేయకు, నేను షోరూమ్ వాళ్ళకి చెప్పి అక్కడ చూపిస్తా అని చెప్పిన. సో ఈ బెల్ట్ స్ట్రాప్ టైట్ చేసేటప్పుడు ముందు సరిగా టైట్ చేయలేదు కాబట్టి నేను మంచిగా టైట్ చేయండి అన్న, గట్టిగా టైట్ చేయండి పడిపోకుండా ఉండడానికి అని చెప్పిన. కానీ ఇతను ఆ మాట విని ఏమనుకున్నాడో ఏమో మరీ కొంచెం ఓవర్గా టైట్ చేస్తున్నాడు. సీట్ చూడండి ఎట్లా బెండ్ అయిపోతుందో. టైట్ అన్న, పూర్తిగా టైట్ చేయి, కొంచెము పూర్తిగా టైట్ చేయి. ఏ మరీ గంతగానం టైటా. सीट చూడన్నా, సీట్ చాలు. సో ఇప్పుడు బైక్ కింద పడినాక అతన్ని వెనకాల కూర్చోపించిండు. అదే ఫస్టే కూర్చోమని కొంచెం కేర్ తీసుకుంటే స్టేబుల్గా ఉంటుండే కదా. ఏం కాలేదు కదా ముంగట. నేను చెప్పిన అన్న కొంచెం మెల్లగా పోని అని, కానీ స్పీడ్ మాత్రం అసలు తగ్గుతూనే లేడు. ఇండికేటర్ కొంచెం వేసుకొని ఇక్కడనే లెఫ్ట్ గేట్లోకి వెళ్ళిపోవాలి.
పట్టిందా తలకు? చిన్నగా ఉంటది ఇది. బైక్ అయితే కింద పడిపోయింది గైస్. మరి ఇంకా నాకే అది అసలు కొంచెం బాగా అనిపిస్తలేదు. ఇంకా ఫుట్ పెడల్ది కొంచెం పడ్డట్టు అయింది, హ్యాండిల్ అది చూడాలి. మిర్రర్ కూడా కొంచెం జరిగింది. उधर लटका के छोड़ के सही जाएंगे एक बोले वो फोटो वाला लटक के दिख रही थी मालूम कर लेते बोले छोड़ो ये नट लूट कर रहे हां కొంచెం అది నట్ లూట్ కింద నట్ ఉంది. అది వాళ్ళకి చెప్పాలి ఇంకా. మరి ఇంకా చెప్తా ఇదేదో నార్మల్. ఇంకా 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 ఉంది అవుతూ పోవా ఇన్నేనా? ఇన్నే పెట్టేసే అన్న, ఇక్కడ పెట్టేసి. థ్యాంక్ యూ. కానీ నాకే ఇంకా కొంచెం కొత్త వెహికల్ కదా అన్నట్టు ఏం కాలేదు కదా ఇంకా మేజర్. ఈడ ఇట్లా అయింది. హాస్టల్ చూడండి. హ్యాండిల్ ఒకటి ఇట్లా అయింది. ఇవి చేంజ్ చేయొచ్చు అనుకుంటా. చిన్న అయితే చేయించుకోవచ్చు కానీ మరి ఇంకా ఇక్కడ ఈడ డ్యామేజ్ అయింది. మేజర్ డ్యామేజ్ ఏం కాలే, చిన్న అయింది అంతే. ఇంకా ఈడ ఈ మిర్రర్ ఇది. హ్యాండిల్ ఏం అంకర్ కాలేదు. ఒకసారి చూస్తాం అన్న. వెళ్ళండి ఇంకా వెళ్ళండి. సరే థ్యాంక్ యూ. ఈడ పడ్డది ఎగ్జామ్. మేజర్ ఏం కావాలి, చిన్న వెహికల్ తెచ్చుడు కాదు, వెహికల్ ఆగిపోయింది రోడ్డు మధ్యలో. సో ఆల్మోస్ట్ అంత అయిపోతుంది, ఇక పోతున్నారు అనుకునే టైంకి డామ్ అని సౌండ్ వచ్చింది. సీదా పోయి మళ్ళీ ఎలక్ట్రిక్ పోల్ని గుద్దిర్రు. రైట్ లాగ్ వస్తుంది ఇంకో 2-3 రోజులల్లా. సరే. వీళ్ళు ఏం చేసిర్రు, దాని మీద ఎక్కిచ్చిర్రా, మళ్ళా స్తంభానికి గుద్దిర్రిల్లు. అసలు ఏం చెప్పొస్తుంది. మళ్ళా స్తంభానికి గుద్దిర్రు. ఏమైందండి? దెబ్బ కరెంట్ అంతా పోయింది. వైర్ మొత్తం తెగిపోయింది. అసలు ఏం చేస్తుర్రు ఏమో అర్థమవుతలేదు. స్తంభం మొత్తం లేచిపోయిందా? ఇది కూడా వస్తుంది. మరి ఇంకేం చేద్దాం? అది కరెంట్ వైర్ లూజ్ అయిపోయింది. ఇప్పుడు ఎట్లా ఏం పెద్ద కంప్లైంట్ అవుతుంది. మరి ఏమవుతుంది? కావట్లా అది లూజ్ అయిపోయింది. ट्रेन का थोड़ा आरोप में समझ नहीं रही था ना आते टाइम पे वही प्रॉब्लम खतरनाक बीच में साला वो इधर के लाइट्स अन्नी वेनी इतने जाने का अरे वायर हिला ఇది కేరళ వెహికలా? ఉండని రేపు పొద్దున వచ్చినాక ఎంత అయిందో మా సార్ని అడిగి ఎంత వేస్తున్నావు ఫోన్ చేయి. ఫోటో లేదా? ఫోటో అదే ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు? ఫోన్ ఎప్పుడు ఒప్పుకోలేదని పెట్టుకో. మరి బండి ఇన్నే పెట్టుకో. బండి పెట్టుకో. మరి బండి సైడ్లో పెట్టుకో. మాకు ఒప్పుకోరు, మా సార్లు కూడా ఒప్పుకోరు. యూనివర్సిటీ రిటర్న్ తీసుకోరండి. డీటెయిల్ రాదు.
లైసెన్స్ ఇంకా ఏం డీటెయిల్స్ కావాలి రాసుకోండి అన్న. బండి సైడ్లో పెట్టు, గేట్లో డీటెయిల్స్ అట్లా ఏం లేదు, డీటెయిల్స్ మొత్తం తీసుకోండి బాబు. గేట్లో చెప్తారు బండి కూడా బయటకు బండి కూడా పోదు. ఫోన్ వస్తున్నా నీకు అందుకే చెప్తున్నా పని ఆగొద్దని చెప్పి నీకు ఫోన్ బండి ఇడుస్తురా ఇవి కూడా ఇవ్వండి డీటెయిల్స్. ఎందుకు వచ్చింది ఏందని అడుగుతాను. యూట్యూబర్ బండి తీసుకొచ్చి నాది కూడా కింద పడ్డది రోడ్డు మీద, నాది కింద పడ్డది, దీని మీద పడ్డది మళ్ళీ అది కూడా. కాదు మనిషికి ఏమైనా అయితే బాధ్యత మరి. అట్లా కాదు, అదే స్టాండ్ ఉన్నాయి కదా, స్టాండ్ స్పీడ్ అయింది సార్. అయింది కానీ మీరు తెచ్చిందే సేఫ్టీ గురించి. ఆ బండి ఈడపోయి ఇది చేతిరి ఎట్లా చెప్పండి. కొద్దిగా చూసుకోవాలి. మీరు రోడ్ మీద కూడా గిఫ్ట్ చేస్తారా? మళ్ళీ ఇంత ప్రశాంతంగా ఉన్నది. ఊరికి పోయింది 5కి ట్రైన్ ఉంది అన్న. అబద్ధాలు చూడండి, తప్పించుకోవడానికి ఎట్లాడుతుండో ట్రైన్ ఉందని. ఎక్కడన్నా మాకు అడుగుతారు కదా బండి ఆపుకోవడం మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా. నెంబర్ కూడా ఫోన్ చేస్తే అర్థమైంది. సో డీటెయిల్స్ అయితే తీసుకున్నారు, డ్రైవర్ డీటెయిల్స్, నా డీటెయిల్స్ కూడా రాయమని అన్నారు. దీని ఫోటో కూడా తీసుకుంటాను. ఈయన ఏజ్ చూసి నేను షాక్ అయినా. ఇతను 2003 బార్న్, అంటే జస్ట్ 22 years old. అసలు ఇన్ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ని ఈ నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఎట్లా పెట్టుకుంటున్నారో నాకైతే అర్థమవుతలే. ఇది కూడా లేదంటావు. అది అన్వేత హాస్పిటల్ ఉందా? సెకండ్ గల్లీలో ఉంది, మెయిన్ రోడ్. కొంచెం ఇద్దరు ఉన్నారు కదా, కొద్దిగా సైడ్ చూసుకొని పోతే అయిపోయేది. కొంచెం ఏంటంటే అయిందా కొంచెం ఎలక్ట్రీషియన్ని పిలిపించడానికి ట్రై చేశారు, కానీ ఫోన్ ఆన్సర్ చేయలే. ఇంకా రేపు మార్నింగ్ ఎలక్ట్రీషియన్ వచ్చినాక ఎంత అవుతుందో అది అంతా సెటిల్ చేసి ఇంకా వేరే వెహికల్స్కి ఇబ్బంది కాకుండా లోపల పార్క్ చేయించారు. నైట్ రోజు వచ్చేటోండి. కొత్త వెహికల్ అసలు నెంబర్ ప్లేట్ కూడా పెట్టలే, మిర్రర్ డ్యామేజ్ అయింది. ఇంకా ఫుట్ పెడల్ డ్యామేజ్ అయింది, కొద్దిగా అంతా అంకరమైంది కొంచెం. ఇంకా నయం, ఇంకా మేజర్ ఏం కాలేదు. మేజర్ అయితే ఏం కాలేదు. వాళ్ళు అసలు బాగా స్పీడ్ మీద వచ్చారు వాళ్ళు కూడా. అసలు నేను అప్పటికే అనుకుంటున్నా కొంచెం స్పీడ్ నడుపుతున్నాడు. వాళ్ళంతా మరి నిద్ర మబ్బులు వచ్చారో ఎట్లా వచ్చారో నాకు అర్థమవుతలేదు. కానీ నాకు ఇంకా టైం అంతా దీనికే అయిపోయింది. మార్నింగ్ అరౌండ్ 6:30, 7కి పడుకున్నా. లేచేసరికి వెహికల్ లేదు. నేను అంతా సెటిల్ అయిపోయింది కావచ్చని అనుకున్నా. మధ్యాహ్నం కేర్ టేకర్ వచ్చి బాబు వెహికల్ ఏది అని అన్నాడు. ఏమో నేను లేచేసరికి వెహికల్ లేదు మరి అంటే సెటిల్ కాలేదా అని అడిగితే మార్నింగ్ ఎలక్ట్రీషియన్ వచ్చేసరికి వాళ్ళు సెకండ్ గేట్ నుంచి వెళ్ళిపోయారట అని అన్నాడు. మరి లైసెన్స్ అంటే లైసెన్స్ ఎక్కడ, అతను ముందే తీసుకున్నాడని అన్నాడు. సెక్యూరిటీ అంకుల్ అండ్ గోపి అన్న వీళ్ళిద్దరు చాలా బాగా హ్యాండిల్ చేశారు. వీళ్ళిద్దరికి చాలా థ్యాంక్స్. సో ఇది ఇవాల్టి అన్ఎక్స్పెక్టెడ్ చాప్టర్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.